ఉద్యోగాలు ఇస్తాం అంటే ఆశపడి కంబోడియా వెళ్ళి నానా బాధలు పడి ప్రాణాల మీదకొస్తే తప్పించుకొని బ్రతుకు జీవుడా అంటూ మంది మధ్య వైజాగ్లో జరిగిన స్టోరీ ఒకటి చదివారు కదండి. అంటే వాళ్ళని సేఫ్గా కాపాడారనుకోండి, అందరికీ ఆ ఛాన్స్ ఉండదండి. విషయం ఏంటంటే ఒకప్పుడు ఆన్లైన్ మోసాలు అంటే ఆఫ్రికా దేశాల్లో నైజీరియా, ఒక పక్కన చైనా ఇలాంటివి ఫేమస్. ఇప్పుడు ఆగ్నేయాసియా దేశాలు అంటున్నామండి. అంటే థాయిలాండ్, కంబోడియా, బర్మా అంటే మయన్మార్ ఇలాంటివి అన్నట్టు. ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలు ఉన్నాయంటే మన వాళ్ళు ఆశపడిపోతున్నారండి, ఎగిరిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే అసలు ఎటువంటి వీసాలు, ఇక్కడ కొన్ని దేశాలకి వీసా అక్కర్లేదండి, అంటే టూరిస్టులుగా వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు, మొత్తం వాళ్ళకి సమర్పించుకుంటున్నారు. అంటే సర్టిఫికెట్లతో పాటు పాస్పోర్ట్, చేతిలో ఉన్న డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? బలవంతంగా పనిచేయిస్తున్నారు. కాల్ సెంటర్లో ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ దగ్గర నుంచి చాలా కాల్ సెంటర్స్ ఉంటాయి కదండి. ఈ మధ్య మీకు కాల్స్ వస్తున్నాయి చూడండి, ఫెడెక్స్ నుంచి కొరియర్ వచ్చింది,